ట్రంప్ ఎప్పుడైతే ఈ టారిఫ్స్ ప్రకటించాడో అప్పటి నుంచి అందరికీ భయం పట్టుకుందనమాట. జపాన్లో ఇప్పటికే నిక్కీ 8% ఫాల్ అయిపోయిందనమాట. దాంతోపాటు జపాన్లో పెద్ద పెద్ద బ్యాంకులు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. ముఖ్యంగా జపాన్లో కొన్ని కంపెనీస్ హోండా 8% ఫాలో అయింది, ఈరోజు నిస్సాన్ 8% ఫాలో అయింది. ఆస్ట్రేలియాకి సంబంధించి ASX 200 6% డ్రాప్ అయిందనమాట. న్యూజిలాండ్కి సంబంధించి NZX 50 3.5% డ్రాప్ అయింది. ఈరోజు పొద్దు నుంచి కూడా చాలా స్టాక్ మార్కెట్స్, ఈవెన్ సౌత్ కొరియన్ స్టాక్ మార్కెట్ కూడా నష్టాలు చవిచూస్తోంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా టాటా షేర్స్ ఇవన్నీ కూడా భారీగా పతనం అవుతున్నాయి అనమాట. ఓ పక్క ఇదిలా జరుగుతుంటే బ్లాక్ మండే అక్టోబర్ 19, 1987లో బ్లాక్ మండే వచ్చింది. ఇదే విధంగా అమెరికాలో ఇది స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత అట్లో చాలా స్టాక్ మార్కెట్స్ పతనం జరిగింది. సో అక్టోబర్ 19, 1987 ఏదైతే బ్లాక్ మండే, అప్పుడు ఆ టైంలో DJIA డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది 22.6%కి పడిపోయిందనమాట. దాంతో ఖచ్చితంగా ఇలాంటి బ్లాక్ మండే మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఈరోజు స్టాక్ మార్కెట్స్లో.